చెల్లె లగ్గమైతున్నది అంటే అందరి సంతోషం ఏమో గాని అన్న సంతోషం అయితే మామూలుగా ఉండదు. అన్ని పనులు దగ్గరుండి చూసుకునుడే కాకుండా చెల్లె చెయ్యిని బావ చేతుల పెట్టి ఏ కష్టం రాకుండా చూసుకో బావా అని ఏడుచుకుంటా కాళ్ళు మొక్కి మరీ అప్పగించుతుంటాడు. అట్లనే చెల్లె పెళ్లికి స్తోమతను బట్టి ఏదో ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఆ చెల్లె కూడా మస్తు సంతోషపడుతుంది. అయితే సేమ్ అట్లనే గీడో చెల్లెది లగ్గమైతే వాళ్ళ అన్నయ్య ఓ స్పెషల్ గిఫ్ట్ తెస్తే ఆ చెల్లె ఆనందానికి హద్దే లేదు. ఎందుకంటే ఆ అన్న తెచ్చిన గిఫ్ట్కు వెలగట్టలేం కాబట్టి. జీవిడిచిన నాన్న విగ్రహాన్ని చెల్లె పెళ్లికి గిఫ్ట్ ఇచ్చి చెల్లెను మస్తు సంతోషపెట్టింది. ఏ గిఫ్ట్ ఇచ్చినా నా చెల్లె సంతోషంగా ఉంటుందో ఉండదో గాని దూరమైండు అనుకున్న నాయన విగ్రహాన్ని చెల్లె ముందుంచితే పెళ్లిలో మా నాన్న ఉన్నాడు అన్నట్టు ఫీల్ అయ్యి సంతోషపడుతుంది అనుకుని ఉపాయం చేసి అనుకున్నట్టే నాయన బొమ్మ మండపంలోకి వచ్చుడుతోటే చెల్లె కాదు ఆడున్నోళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హన్మకొండ జిల్లా అయినవోలు వీళ్ళది. పెళ్లి కూతురు పేరు శివాని. పాపం వీళ్ళ నాయన శ్రీనివాసు పోయినేడాది విడిచిండట. అయితే ఇప్పుడు ఈమె లగ్గం జరుగుతుంటే అన్న నాయననే గిఫ్ట్ ఇచ్చి నా పెళ్లిలో నాన్న లేకపోయే అన్న చెల్లె మనసులున్న వెలితిని నింపిండు. ఇంతకు మించిన గిఫ్ట్ ఏముంటది చెప్పుండ్రి.